ఏ ప్రభుత్వం ఉన్నా కూడా రక్షణ శాఖ మంత్రి కూడా సరిగ్గా బార్డర్ లెవెల్కి వెళ్ళిన పరిస్థితి రాలేదు. కేవలం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో కూడా వాజ్పేయి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఫెర్నాండెస్ గారు రక్షణ శాఖ మంత్రిగా ఉండేవారు. మహానుభావుడు, దివంగత నేత ఫెర్నాండెస్ గారు మొట్టమొదటిసారిగా రక్షణ శాఖ బార్డర్కి, కాశ్మీర్ బార్డర్కి కూడా వితౌట్ బుల్లెట్ ప్రూఫ్తో ఆ సైనికుల మధ్యన వెళ్ళి తిరిగి వచ్చారు. ఆయన మొట్టమొదటి నాకు తెలిసి రక్షణ శాఖ మంత్రి ఆయనే. తరువాత ఏ ప్రభుత్వాలు వచ్చినా వెళ్తే వెళ్ళుండొచ్చు, కానీ అలాగా మొదటగా సైనికులే మనకి బలం, సైనికులే మన సైనికులు ఉండబట్టే మనం ఎంత నిశ్చింతగా ఉండగలుగుతున్నామని గుర్తించిన మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి, అది కూడా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు జరిగిన వ్యవహారం. ఆ తర్వాత నుంచి ఎవరు రక్షణ శాఖ వెళ్ళినా, ఎస్పెషల్లీ కూటమి శాఖకు సంబంధించి అంతకుముందు నిర్మలా సీతారామన్ గారు కూడా ఒకసారి కొన్నాళ్ళు రక్షణ శాఖ చేశారు. అలాగే ప్రస్తుతం రాజ్నాథ్ సింగ్ గారు. కానీ ఈ విధంగా రక్షణ శాఖకు ఎవరు ఉన్నా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళకి సంబంధించి ఏ అవకాశాలు, ఏ సదుపాయాలు కావాలన్నా కూడా వాళ్ళకి అమర్చి వచ్చి ఇంతగా చేస్తుంటే